హలో అండి, అందరికీ నమస్తే. ఈ రోజే జరుపుకుంటూ ఉంటారు. సో 26న జరుపుకోవచ్చు, 27న జరుపుకోవచ్చు. సో అద్భుతమైన ముహూర్తం ఏంటి, కొంతమంది 2 రోజులు కూడా జరుపుకుంటూ ఉంటారు. సో అందులోనూ మనకి రోహిణి నక్షత్రం రావాలి, అష్టమి గడియలు రావాలి. అవి రెండు కలిసి ఉండే టైమింగ్లో చేసుకున్నట్లయితే చాలా శుభప్రదం. శ్రావణ వరలక్ష్మి వ్రతంలో చేసుకున్న వ్రతం జరుపుకున్న బియ్యంతో కృష్ణునికి ప్రసాదం చేసుకోవాలి కదా. ఆ ప్రసాదాన్ని ఏ గడియల్లో నివేదన చేసి మనం పూజించుకున్నట్లయితే అద్భుతమైన లక్ష్మి యోగం అనేది కలిసి వస్తుంది అనేది ఈ రోజుటి వీడియో. ఒక్క తులసి దళమైన స్వామివారికి సమర్పించాలి. కృష్ణాష్టమి పూజలో మనం వరమహాలక్ష్మి వ్రతంలో చేసిన బియ్యంతో చేయబోయే ప్రసాదం వల్ల అత్యంత లక్ష్మీప్రదం అనేది కలుగుతుందన్నమాట. అది లాస్ట్ ఇయరే మీకు చెప్పాను కాబట్టి కొంతమంది అలవాటుగా చేస్తున్నారు. బియ్యం కలశం పెట్టుకునే వాళ్ళందరూ కూడా మీరు బియ్యం కలశం పెట్టుకోకపోయినా ప్లేట్లో మనం వాటర్తో కలశాన్నే స్థాపన చేసిన ప్లేట్లో బియ్యం పోసి మనం దానిపైనే కలశ స్థాపన చేస్తాం కాబట్టి ఆ బియ్యం మీకు కొద్దిగా ఉన్నా కూడా దాని జతకి ఇంట్లో ఉన్న బియ్యాన్ని కొద్దిగా కలిపి దాంట్లో మీరు ఏదైనా అరిసెలు కానీ ఇంకేదైనా బియ్యం పిండితో ఏమేం ప్రసాదం చేస్తామో వాటన్నిటిని కూడా చేసి స్వామివారికి నివేదన చెయ్యండి. చాలా చాలా ప్రీతికరం. ముఖ్యంగా ఈ ప్రసాదాన్ని ఎప్పుడు నివేదన చెయ్యాలి. మీరు అది గుడికి వెళ్తారా, ఇంట్లోనే గ్రాండ్గా పూజ చేసుకుంటారా అనేది అది మీ సౌకర్యాన్ని బట్టి చేసుకోండి. ఆ నెక్స్ట్ డే మనకి 26th ఈరోజే కదా, ఈరోజే మీకు వీడియో షేర్ చేస్తున్నాను. సో ఈరోజే అడుగులన్నీ కూడా ఏర్పాటు చేసుకొని స్వామివారిని సాయంత్రమే ప్రతిష్టాపన అంతా కూడా చేసి అలంకరణ అంతా కూడా చేసుకోవచ్చు ఇంట్లో. అంటే మీరు ప్రత్యేకంగా విగ్రహాన్ని ఉంచి పూజ చేస్తారా, ఫోటో ఉంచి పూజ చేస్తారా అనేది మీ సౌకర్యాన్ని బట్టి పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి. మెయిన్ గేట్ దగ్గర నుంచి పూజా మందిరం వరకు కూడా అడుగులు అనేది వేసుకోవాలి. సో అది మాకు చాలా విశాలంగా ఉంది, అంత వేయలేము అనుకునే వాళ్ళు మెయిన్ డోర్ దగ్గర నుంచి పూజా మందిరం వరకు కూడా అడుగుల్ని వేసుకోవచ్చు. ఇది మనము 26th స్టార్ట్ అనేది చేసుకోవాలి. ఇంకా మనకి మెయిన్ పూజా ప్రాసెస్ లక్ష్మీదేవికి సంబంధించిన నైవేద్యాన్ని శ్రీకృష్ణునికి నివేదన ఎప్పుడు చేయాలి, ఏ గడియల్లో ముఖ్యమైన పూజా విధానం చేసుకోవాలి. మార్నింగ్ 6 గంటల నుంచి 7 గంటల మధ్య సమయంలో భక్తిపూర్వకంగా లోని బియ్యంతో ఏదైనా ప్రసాదం, ఒక పొంగల్ కూడా కానీ, లేదా మీరు అరిసెలు చేసేలాగా ఉంటే మీకు ఈరోజు నైటే కూడా సాయంత్రం వేళలో అరిసెలు అలాంటివన్నీ కూడా రెడీ చేసి మార్నింగ్ పూజా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. చాలా చాలా శుభప్రదం. సో మీకు లక్ష్మీదేవి వ్రతంలోనే ముందుగానే చెప్తాం కాబట్టి చాలామంది ఉంచుకున్న వాళ్ళందరూ కూడా ప్రసాదాన్ని చేసి స్వామివారికి నివేదన చెయ్యడానికి ట్రై చేయండి. ఇక మనకి రోహిణి నక్షత్రం గడియలు అనేది మిక్స్ కావాలి. అష్టమి గడియలు ఉండాలి, రోహిణి నక్షత్రం కూడా ఉండాలి. అప్పుడు ఆ టైమింగ్ అనేది మనకి చాలా శ్రేష్టం. అందుకే మీకు 27th మెయిన్ పూజా విధానాన్ని ఉంచుకోండి అని చెప్పాను. సో మనకి ఆ రోహిణి నక్షత్రం గడియలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 26th 9:41 నుంచి మళ్ళీ నెక్స్ట్ డే 27th 10:54 వరకు మనకి రోహిణి నక్షత్రం అనేది ఉంటుంది. సో 6 గంటల నుంచి 7 గంటల మధ్య సమయం అనేది ప్రాతకాల సమయం అవుతుంది. అందులో దీపారాధనకు ప్రత్యేకమైన సమయం. విష్ణువు అవతారాలకు సంబంధించిన దేవుళ్ళందరికీ కూడా మార్నింగ్ పూజ చాలా చాలా శ్రేష్టం. కాబట్టి మీరు ఈ గడియల్లో మనకి ఇటు నక్షత్రము ఉంటుంది, అటు తిథి గడియలు రెండు మిక్స్ అవుతుంది. అందులోనూ శుభోదయ సమయం కాబట్టి ఈ సమయంలో మీరు అమ్మవారికి సంబంధించిన ప్రసాదాన్ని నివేదన చెయ్యండి. లేదు మేము బియ్యం మాకు మర్చిపోయామో, అది యూస్ చేసేసాము అనుకున్నట్లయితే నార్మల్గా వెన్న కానీ పాలు పెరుగు వీటికి సంబంధించిన ఏదైనా కూడా నివేదన, జస్ట్ ఒక పాలు ఒక చక్కెర వేసి లేదా తేనె వేసి దాన్ని కూడా స్వామివారికి నివేదన అనేది చెయ్యొచ్చు. భక్తి ప్రధానము. సో మనకి స్వామివారికి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని సో మంత్ర జపాన్ని చేస్తూ స్వామివారికి పూజ చేసుకోండి. పంచోపచార పూజకు చేసుకున్నా కూడా చాలు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి. సో ఇక మీదట పూజలకు సంబంధించిన అన్ని వీడియోస్ కూడా ఈ ఛానల్లోనే వస్తుంది. సో భక్తులు పండుగలకి ఎవరెవరు మన అరుణాస్ ఛానల్లో ఇంతకు ముందు మీరు పూజలు అన్నీ ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.